హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో టేస్టీ అయినటువంటి బెండకాయ మటన్ సూప్ లేదా బెండకాయ మటన్ కర్రీ ఏదన్నా అనుకోవచ్చండి. బెండకాయ అంటారు, ఓక్రా అంటారు, లేడీస్ ఫింగర్ అంటారు, ఏదన్నా ఒకటి. మంచి లేత బెండకాయలు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకొని, అడుగు మందంగా ఉండాలండి వెసలు. నేను 1/2 కిలో వరకు మటన్ బోన్స్ ఉన్న మటన్ తీసుకోవాలండి. స్పెషల్లీ ఇది స్పెసిఫిక్గా ఇంపార్టెంట్. కాస్త ఆయిల్ వేసి ఇలాంటి వెజల్ తీసుకొని హై హీట్లో చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 to 5 minutes అవుతుందండి. కాకపోతే ఇది స్టిక్ అవుతూ ఉంటుంది మనకు వెజల్కి. అట్ల కాడ కానీ ఒక స్పాచులా కానీ తీసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే మన మటన్ కాస్త కలర్ చేంజ్ అవుతుంది, మంచి అరోమా కూడా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుందండి కలర్. తర్వాత ఒక మంచి షైన్ వస్తుందన్నమాట మటన్ పీసెస్కి. అంతవరకు కంటిన్యూస్గా చూడండి, కాస్త చేంజ్ అయింది కలర్. అలానే కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లుగా చేసుకోవాలి. ఇందులో కాస్త మటన్లో ఉన్న ఆయిల్స్ అంతా రిలీజ్ అవుతుంటుంది, ఆయిల్ కానీ జ్యూసెస్ కానీ. ఇందులోనే 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది యాడ్ చేశాను నేను. ఎప్పుడన్నా కానీ మనము కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా కానీ ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ మసాలాస్ యూజ్ చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయండి మన కర్రీస్. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ విత్ మటన్ బోన్స్తో చక్కగా మిక్స్ అయిపోయాయి. తర్వాత ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే 3 మీడియం సైజ్ తీసుకున్నాను. అవి కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మటన్ ఇట్లా మనము ఆయిల్లో వేయించడం వల్ల మన కర్రీకి మంచి రంగు, రుచి, వాసన 3 వస్తాయి. అంత ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇప్పుడే ఇంటి నిండా మంచి ఫ్లేవర్తో కూడిపోయింది. చూస్తున్నారు కదా, మటన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంటుంది. ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1/4 టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ యాడ్ చేశాను. కింద వెజల్కి అంటుకుపోతుంటుందండి, జాగ్రత్తగా అట్లకాడ తీసుకొని మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. విగరస్గా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో ఒక 200 ml వరకు వాటర్ వేసి మటన్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు పెట్టేసుకోవాలండి. కావాలంటే మీరు కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా వెజల్లో కుక్ చేసుకుంటున్నాను. మటన్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వాటర్ అయిపోతే వాటర్ వేసుకొని కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఇక మనము బెండకాయ మటన్ అనుకున్నాం కాబట్టి ఇక బెండకాయల్లో ఒకసారి హెల్త్ బెనిఫిట్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఇందులో మనకు హై ఫైబర్ ఉంటుంది, అనేక రకాలైన మినరల్స్, వైటమిన్స్ ఉంటాయండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. బ్లడ్ షుగర్ని కూడా ఇవి మనకు రెగ్యులేట్ చేస్తాయన్నమాట. వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తప్పకుండా తీసుకోవచ్చండి. వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉంటాయి. తర్వాత డైజెషన్కి చాలా మంచిదండి. కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. స్కిన్కి, హెయిర్కి అన్నిటికి కూడా చాలా మంచిదండి. తర్వాత మనం బెండకాయల్ని నార్మల్గా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత డ్రై అయ్యే వరకు ఒక క్లీన్ క్లాత్లో వేసుకొని శుభ్రంగా నీట్గా డ్రై అయ్యే వరకు తుడిచేసుకోవాలి. లేత బెండకాయలు తీసుకోవాలండి. ఇది సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యము. లేత బెండకాయలు ఎలా అంటే ఫస్ట్లో మనకు తుంచితే ఈజీగా అవి విరిగిపోతాయి. తర్వాత పట్టుకున్నా కానీ మనకు హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఉంటే లేతగా ఉన్నట్లు. కొత్తగా వంట చేసే వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. తర్వాత ఒక్కొక్క ఇంచ్ వరకు బెండకాయలను కట్ చేసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ చాలు. మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు. స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెష్గా లేతగా ఉండాలి. అప్పుడే మన కర్రీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్నానండి. అందులోనే నేను కాస్త సాల్ట్ కూడా యాడ్ చేశాను. నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మన చింతపండు ఎక్స్ట్రాక్ట్ అంతా తీసుకొని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా
ఎప్పుడైనా కానీ మనము వాడే మసాలాసు కొత్తిమీర అన్నీ ఫ్రెష్గా ఉంటే మన కర్రీ కానీ వంటలకి మరింత రుచినిస్తాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసి హీట్ చేశానండి. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ప్యాన్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా నల్లగా లేకుండా ఒక 50% అలా కుక్ అయ్యే విధంగా. ఎందుకంటే మనము కర్రీ చేసేటప్పుడు ఈ బెండకాయలు ఒకటి స్టిక్ కాకుండా అతుక్కోకుండా ఉంటాయి, అలాగే బ్రేక్ కాకుండా ఉంటాయండి. అందువల్ల మనము ప్యాన్లో ఈ విధంగా వేసి కాస్త ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్టు మనకు ఈజీగా కుక్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా కుక్ అయ్యేకి ఇది ఒక మంచి ఐడియా. చూస్తున్నారు కదా, ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో మన బెండకాయ ముక్కలన్నీ కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంత లోపల మనము మటన్ కూడా చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, నేను మరింత కాస్త వాటర్ వేసుకొని సిమ్లోనే కుక్ అయ్యే విధంగా పెట్టేశాను. నేను ఎప్పటికీ కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. చూపిస్తాను చూడండి, మీకు ఒకసారి చూడండి. మటన్ చక్కగా కుక్ అయిపోయింది. ఇంతవరకు కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే బోన్స్ ఉన్నాయి కాబట్టి కాస్త టైం పడుతుంది. ఒక పండిన టొమాటోను సన్నగా తరిగేసి యాడ్ చేశాను. ధనియా పౌడర్ అండి 1/2 టీ స్పూను, రుచికి సరిపడా అకార్డింగ్ యువర్ స్పైసీనెస్ బట్టి కారం. రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, ఇది వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే నేను రాగి సంగటి చేశాను లంచ్లో. తర్వాత ఈ సూప్ మటన్ అండ్ లేడీస్ ఫింగర్ సూప్ చేశాను అనమాట. అందుకని కాస్త గ్రేవీ టైప్ కావాలని నేను ఎక్కువ గ్రేవీ కోసం ఇవన్నీ డ్రై కోకోనట్ కూడా యాడ్ చేశాను. మన మసాలాస్ అన్నీ మటన్లో చక్కగా కుక్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అంతలోపల మనకు బెండకాయలు కూడా వేగిపోయాయి. వేయించుకున్న బెండకాయలని మన మటన్ కర్రీలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి, జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. తర్వాత ఆల్రెడీ మనము తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేశాము. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా. మీరు ఈ బెండకాయ మటన్ సూప్ని రోటీ కానీ రైస్ కానీ, తర్వాత రాగి సంగట్లో అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 చిల్లీస్ తీసుకొని కొంచెం స్లిట్ చేసి వేసాను. ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర ఒక హ్యాండ్ఫుల్ సన్నగా తరిగేసి యాడ్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఒకసారి తప్పకుండా ఇలా మటన్ బోన్స్ తీసుకొని ట్రై చేయండి. రుచి చాలా అమోఘంగా ఉంటుంది. మీరు ఈ టేస్ట్ని మిస్ చేయకూడదు అని నేను మరీ చెప్పాల్సి వస్తుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్తో వీడియోని షేర్ చేసుకొని వాళ్ళు కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలి కదా. అందువల్ల చూడండి, చక్కగా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. అదర్వైజ్ మనకు బెండకాయ ముక్కలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనండి, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన టేస్టీ అయినటువంటి చూడండి బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చాలా ఫ్లేవర్ఫుల్తో కూడిన మన భిండి అండ్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగానే సర్వ్ చేయాలండి. ఇది చూడ్డానికి కాదు, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే మటన్ వదిలేసి మీరు భిండినే ఎక్కువ లైక్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది మొత్తం కర్రీ మొత్తము. మీరు కూడా ఒకసారి చపాతీలో కానీ సంగటిలో కానీ వైట్ రైస్లో కానీ ట్రై చేసి ఇంటిల్లిపాది ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.